వాక్యాలు మనం చూస్తే మీరు ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదం వస్తుంది, మీరు ప్రార్థన చేయకపోతే మీరు విసర్జించబడతారని కూడా వాక్యంలో వ్రాయబడింది. కనుక దేవుడు వాళ్ళను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారిని దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎవరైతే ఆయన విసర్జిస్తారో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత సిద్ధముగా ఉన్నదని చెప్పి మరి ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయంలో మనము చూడగలం. కనుక వాక్యాలు మనం చూస్తే ఎవరైతే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయంలో 22వ వచనములో మేలు కలగ చేటికై ఆయన ఆశ్రయించే వారికి అందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును. ఆయన హస్తము, ఆయన ఉగ్రత ఆయన విసర్జించి వారందరి మీదకి వచ్చును. మేలు కావాలా? ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి మేలు. కానీ ఎవరైతే ఆయన విసర్జిస్తారో ఆయన ఉగ్రత కూడా వారి మీదకి ఉన్నది.